హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, బాగున్నారా? నేను అడిగేది ఒకటే మాట, ఎంతమంది దేవునితో మాట్లాడారు? అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవునిలో ఏకీభవించి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని మహిమ మనలో వచ్చి మనం దేవునితో చూడగలుగుతాం, దేవునితో మాట్లాడగలుగుతాం. ఏ అద్భుత కార్యాలన్నా మనం మనసు పెట్టి ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన చేస్తున్నానా వదిలిపెడుతున్నానా అన్నట్టు కాదు. ప్రతిరోజు మనసు పెట్టి మోకాళ్ళు అరికాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసి ప్రార్థనలో ఫలితం పొందుకోవాలి. మనం ముందుగా ఫస్ట్ మనము ఏమవుతుందిలే ఏం కాకపోతే అని మనం ఏం చేస్తామంటే పర్లేదులే అని చెప్పి ప్రార్థన అలానే చేసుకుంటాం. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు తలకి ఆయిల్ పెట్టుకొని, తల దూసుకొని, తల మీద ఒక బట్ట వేసుకొని, ఫేస్ వాష్ చేసుకొని తర్వాతకి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నాక దేవుని మహిమ నీకే తెలుస్తుంది. ఏంటి దేవుని మహిమ అని నీకే తెలుస్తుంది తెలుసా? నిజం, దేవుని మహిమ ఎవరికి తెలుసు అంటే చూసిన వాళ్ళకి నిజంగా తెలుసు దేవుని మహిమ ఎలా ఉంటుందో అని. ఎంతమంది మీరు సాక్ష్యం చెప్పుకున్నారు చెప్పండి? ఎంతమంది బాప్తిజం తీసుకున్నారో ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. ప్రతి బిడ్డలను దేవుని ముట్టి ఆశీర్వదించాలి. దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుడు ప్రతి బిడ్డని ముట్టి బలపడించాలి అనే కోరికనే నాది. నా కోరిక దేవుడు నెరవేరుస్తాడని మనస్ఫూర్తిగా నమ్మాను. ఈరోజు ఒక అమ్మాయి వచ్చి, అక్క అంటే ఏంటిరా అన్న అంటే మా నాన్నకి బాగాలేదక్క అన్నది. ఏమైందిరా బేటా అని అడిగినాను. అడిగితే వాళ్ళ నాన్నకంట హార్ట్ ప్రాబ్లం అంట. సెకండ్ స్టేజ్ అంట. సెకండ్ స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక థర్డ్ స్టేజ్ అనుకో. అక్క మా నాన్న కోసం ప్రార్థన చేయండి అని అడిగింది. సరేరా తప్పకుండా నేను చెప్పాను. దాంతోపాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ అంట. మళ్ళీ దానికి అంతా కాల్చుకున్నాడంటే ఇట్లా నొప్పి తట్టుకోలేక, అక్క మీరు ప్రార్థన చేయండి అక్క, మీ ప్రార్థనలో మహిమ ఉంది అక్క, మీరు చూడాలి అక్క, మీరు ఒక్కసారి మా నాన్న దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి అక్క అన్నది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా? ఆ బిడ్డకి నా మీద బాగా నమ్మకం ఉంది కాబట్టి నేను వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తా తెలుసా? ఖచ్చితంగా. అంటే వాళ్ళు పక్క ఊరు, మా ఊర్లో వాళ్ళ నాయనమ్మ ఉంటుంది, వచ్చింది. తను చెప్తుంది, బాధపడుతున్నప్పుడు చూడలేకపోయా తెలుసా నేను. నాకు చాలా బాధ అనిపించింది. ఆ బిడ్డ సాక్షి బిడ్డ నేను నిల్చోవడానికి సాయం దయచేయాలి దేవుడు అని నేను కోరుకుంటున్నా. ఆ బిడ్డ కోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా. చేద్దామా మరి ప్రార్థన? అందరూ రెడీగా ఉన్నారా? పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికారితమైన యేసయ్యా, ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించండి. ఏ హార్ట్ స్ట్రోక్ రాకుండా సాయం దయచేతండి. ఆ బిడ్డకి నీ ఆశీర్వాదాలు కావాలంట తండ్రి, నాతో చెప్పుకుంది యేసయ్యా. ఎవరైతే నీతో కన్నీళ్ళ ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. మా మధ్యలోకి దిగిరమ్మని నేను అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేము పాపులం తండ్రి. పాపి కోసం నువ్వు సిలువ భారం నీ మీద మోసుకున్నావు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడు అయ్యాడని చెప్పావు తండ్రి యేసయ్యా. ఆ వాక్యమే నువ్వు అని చెప్పావు తండ్రి. మేము అది అంతా నమ్మినాం యేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. మా మధ్యలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి యేసయ్యా. నీ ఆశీర్వాదాలు మా మీద సదాకాలం ఉండడానికి సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, మా పాప ప్రార్థన వినేసయ్యా. ఎక్కడ కన్నీళ్ళ ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నాను తండ్రి. వాళ్ళ ఆశలన్నీ తీర్చేయని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఎవరైతే కాళ్ళు చేతులు కీళ్ళ నొప్పులు ఏ సమస్యలతో ఉన్న వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. హాస్పిటల్ ఎంతోమంది చికిత్సలు పొందుతున్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. డాక్టర్ కన్నా ఘన డాక్టర్వి నువ్వు తండ్రి. నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఆ పాప నాకు చెప్పుకుంది తండ్రి, వాళ్ళ నాన్నకు హార్ట్ స్ట్రోక్ అంట తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోవాలి తండ్రి. ఆ బిడ్డ సాక్షి బిడ్డ నిల్చోవడానికి సాయం దయచే తండ్రి యేసయ్యా. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డ సాక్ష్యం చెప్పడానికి సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా.
నేను పాపిని తండ్రి యేసయ్యా, ఈ పాపి ప్రార్థన విను తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను తండ్రి. అరికాల నుంచి తలదాకా ముట్టి బలపడించేసేయా. ఆ బిడ్డని మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసేయా. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఆ బిడ్డని నువ్వు ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆశీర్వాదాలు ఆ బిడ్డ మీద కుమ్మరించు తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై, యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని చిత్తమైతే రేపు ఇంకొక స్టోరీతో కలుసుకుందాం, సరేనా? బాయ్.